దయచేసి మన గ్రామ సభ ముఖ్య అతిథి తిన్మర్ మల్లన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరు కూర్చోండి. ఓకే ఓకే అమ్మా, ఓకే, ఐ అండర్స్టాండ్. నాకు అర్థమైంది, మీరు చెప్పాల్సింది అర్థమైంది. మీరు రాయండి, రాసి నర్సింహులు గారు ఉంటారు, నర్సింహులు గారికి ఇచ్చేసేయండి, నేను చెప్తాను. ప్రజాపాలనలో భాగంగా రాజాపేట మండల హెడ్ క్వార్టర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ అధికారిక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరులు గౌరవనీయులు మధు గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పక్షాల నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గ్రామ సభ ఒక మంచి వాతావరణంలో ప్రజా సమస్యలు, ప్రగతి ఏ విధంగా ఉందనేటువంటి అంశాల గురించి చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మెజారిటీ ప్రజల అంశాలు వాటర్, కాలేజ్, అవస్థాపన సౌకర్యాల మీద ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అలాగే ఇల్లు, ఆ తర్వాత ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా కొంతమంది ఏకరువు పెట్టినారు. అలాగే పెన్షన్ల విషయం కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటి గురించి మాట్లాడే కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కొద్దో గొప్ప ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పైన ఇవాళ క్షేత్రస్థాయిలో ఒక సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కనీసం పరిపాలన ఏం జరుగుతుందో కనీసమైన ప్రజలకు తెలిసేటువంటి అవకాశం దీని ద్వారా కలిగింది. సాధక బాధకాలు ఎట్లాగో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాలో చాలా అంశాలు కూడా పెట్టుకుంది. క్యూర్, కేర్, తర్వాత రేర్ అనేటువంటి అంశాలతో పెట్టుకుంది. అదే కదా, క్యూర్, పూర్, రేర్. ఈ 2047 విజన్తో పోవాలని చెప్పి ఈ అంశాన్ని చర్చకు జరగాలని చెప్పి చెప్తా ఉంది. అసలు ఈ క్యూర్, ప్యూర్, రేర్ అంటే ఏందనేది మనం ఒక నిమిషం తెలుసుకున్న తర్వాత మిగతా అంశాలకు పోదాం. క్యూర్ అంటే హైదరాబాదు లోపల రింగ్ రోడ్ ఉంది కదా, మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ లోపటి ప్రాంతం అంతా కలిసి క్యూర్ ఏరియా. క్యూర్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీసు, ఇటువంటి ఇండస్ట్రీలు మాత్రమే అక్కడ ఉండడం కోసం క్యూర్ ఏరియాగా దీన్ని మలిచారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అని ఇప్పుడు మన ఇబ్రాహీంపురం కాడికి పోతుంది కదా ఇడంగా ఒకటి, అక్కడికి దాన్ని ప్యూర్గా పెట్టారు. ప్యూర్ అంటే ఈ ఏరియాలో మొత్తం ఇండస్ట్రీలు, ఉత్పత్తి చేసేటువంటి ఇండస్ట్రీలు ఉంటాయి. ఇక రేర్ అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా రేర్ పరిధిలోకి వస్తుంది. రేర్ అంటే ఇది వ్యవసాయము, ఇతర అంశాలకు సంబంధించినటువంటి దానికి వస్తుంది. అయితే ఈ మూడిటి ద్వారా 3 ట్రిలియన్ ఎకానమీ 2047 కల్లా సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇది అయ్యేది కాదనేది మనలాంటి వాళ్ళందరికీ తెలుసు. దీంట్లో లోతుపాతులు ఏముంటాయి, ఏం కథ అనేది ఇదంతా తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి ఒక ఆశ ఉండడం తప్పు కాదు. 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మన జేజమ్మలు దిగి రావాలి. అది అయ్యే పని కాదు ఇప్పట్లో. కానీ ప్రభుత్వం దీంట్లో అనేకమైనటువంటి అంశాలను పెట్టింది. 2034 నాటికి ఏ విధంగా ఉండాలి, 31 నాటికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అన్ని అంశాలు పెడితే నేను మొన్న శాసన మండలిలో ఇదే అంశం గురించి మాట్లాడడం జరిగింది. సో నేను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో నువ్వు 47 సంగతి చెప్తున్నావు, వచ్చే ఏడాది ఎంత పెంచుతావో చెప్పమంటే దానికి సమాధానం లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాస్తవాల మీద మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ కానీ, సబ్సిడీ కానీ, లేదంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిలో కొంత పురోగతి కనిపిస్తూ ఉంది. కొంతవరకు
సంక్షేమ పథకాలు ప్రజల్లో కొంత అలజడిగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో కాబట్టి ఈ ప్రధానమైనటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభ ద్వారా పోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఈ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోవడం, దానికోసం ఇప్పుడు 2 తారీఖు రోజు, ఇవాళ ఏప్రిల్ 2 కాబట్టి గ్రామ స్థాయి, ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి ఉంది, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఉంది. ఈ రాష్ట్ర స్థాయి వరకు ఇది అంచెలంచెలుగా ఈ సమస్యలు అనేటివి, లేదంటే ఈ సాధక బాధకాలు అనేటివి పోవాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు బహుశా. సో అయితే ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి మనం రోజు టీవీలలో, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తూనే ఉంటాం కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. కాకపోతే ఈ రాజాపేట మండలం, రాజాపేట గ్రామానికి వచ్చేసరికి పథకాల విషయంలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకో చెప్తలేరు ఎక్కువగా. ఇంతమంది అప్లై చేసుకుంటే మేము ఇంతమందికే ఇచ్చినాం అనేటువంటి మాట చెప్పడంలో అధికారులు కొంత విఫలమైనట్టు కనిపిస్తూ ఉంది. సో అది సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా, అది ఇల్లు అయినా, సబ్సిడీ అయినా, బోనస్ అయినా, ఇంకో రుణమైనా, అది రాజకీయాలకు అతీతంగా అసలైన లబ్ధిదారులకు చేరినప్పుడే ఈ గ్రామానికి కానీ, ఈ పథకాలకు కానీ, అందరికి కానీ మంచి జరుగుతుంది. సో కాబట్టి వచ్చిన వాడికే పదే పదే వస్తూ ఉంటే, రాని వాళ్ళు ఆమె బాత్రూంలో బతుకుతూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ఆమె, మరి అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సభలు పెట్టడమే కాదు, ఈ సభలలో తక్షణ పరిష్కారమైన అయ్యేటువంటి అంశాలను కూడా ఇక్కడికిక్కడే పరిష్కరించగలిగితే అది కొంతవరకు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది. కేవలం ఇక మేము అవి పెట్టినాం, మీరు చర్చించుకోండి అన్నట్టే ఉంది. కానీ ఇక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు కనీసం ఒక అంబులెన్స్ కావాలి మాకు అని అంటే, నేను ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడినా, సార్ నేను పంపిస్తా సార్ అంబులెన్స్ అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. ఇక పెన్షన్ల విషయం కానీ, లేకపోతే ఇండ్ల విషయం కానీ, మరికొన్ని విషయాలు కూడా నాకు గౌరవ సర్పంచ్ గారు చెప్పడం, కిందది ఇవ్వండి, అది గౌరవ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ విషయంలో ఏమైనా చేయొచ్చు అంటే, ఇప్పుడే నేను డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడినా, సార్ నేను అంబులెన్స్ అక్కడ పెట్టి ఏర్పాటు చేస్తా సార్ అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. రైట్గా ఇంటర్ కాలేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఏపీఆర్జేసి, టీఎస్ఆర్జేసి ఒకటి ఉన్నట్టుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పటి వరకు ఇక్కడ లేదు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇక ఇరిగేషన్కి వాటర్ విషయంలో కానీ, రాజాపేట్ ఫోర్ట్ కానీ, పాల బిల్లులు కానీ, తర్వాత ఎమ్మెల్సీగా నా ఫండ్స్ విషయంలో సర్పంచ్ గారు నా ముందు పెట్టడం జరిగింది. వాస్తవానికి రాజాపేట ప్రాంతం నెరి అంత ఎడారి ప్రాంతం కాదు, చేయదలుచుకుంటే దీన్ని చాలా అద్భుతంగా చేయొచ్చు. గతంలో నేను సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని ఈ రాజాపేట గురించి ఆలోచించి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని ఒకసారి పిలుచుకొని మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సర్వే మ్యాపులు తీసుకొని చేస్తే ఇక్కడ మన గోదావరి నుంచి మన తపాస్పల్లికి వాటర్ వస్తుంది. ఇక్కడ గోదావరి నుంచి తపాస్పల్లికి, మీది అయిపోయినాక మాట్లాడుతున్నాను, అయితే తపాస్పల్లికి వాటర్ వస్తుంది. ఈ తపాస్పల్లి నుంచి ఆ కుర్రారం చెరువులోంచి ఇట్లా వస్తుంది అనే, కుర్రారమే కదా, బొందుగులడా, ఇప్పుడు ఈడికి రావాలంటే రెడ్డి చెరువు కాడికి రావాలి. అయితే దీని మీద నేను గతంలో ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు తపాస్పల్లి వాటర్కి అసలు సిద్దిపేటకు సంబంధం లేదు, అటు అలొకేషన్ లేదు. కానీ పోయినసారి ఏం జరిగిందంటే, ఈ రాజాపేటకు నీళ్లు కావాలని మేము కొట్లాడితే, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉండి ఏం చేసిండు, ఆ కొండను 2గా చీర్చి ఆ వాటర్ సిద్దిపేటకు ఎత్తుకొని పోయిండు. వాటర్ కోసం కొట్లాడిందేమో ఇక్కడ మన ప్రాంతం వాళ్ళం, ఎత్తుకపోయిందేమో ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కావాలంటే మళ్ళీ 15th ప్యాకేజ్ నుంచి రావాలి, లేకపోతే ఇంకొక గొలుసుకట్ట చెర్ల ద్వారా ఇది నిండాలనేది ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. మరి ఎట్లా ఈ రాజాపేటకి వాటర్ రావాలంటే ఒకే ఒకటి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి, తపాస్పల్లి నీళ్లను వేగంగా తీసుకోవడమే. ఇప్పుడు దానికోసం కాళేశ్వరం ప్యాకేజీలు కూడా అక్కర్లేదు. తపాస్పల్లిది మనకి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది ఒక కాలువ, చిన్న ప్రాజెక్టు. రాజాపేటకు వచ్చేసరికి చిన్న ప్రాజెక్టు, సిద్దిపేటకు తీసుకుపోయే వరకు పెద్ద ప్రాజెక్ట్ ఎట్లయితుంది, కాకూడదు కదా. ఎస్, గంధమల్లది కూడా అది 1.5 TMC, యాక్చువల్గా
చేంజ్ ఉండే 9 పాయింట్ ఉండే కానీ 9 పాయింట్కు ఉన్న సమస్యలు 9 పాయింట్కు 9 ఆ సమస్యలే ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా సభలో మాట్లాడింది గంధమల్ల ప్రాజెక్టు గురించే. గంధమల్ల ప్రాజెక్టు వస్తే కొంతలో కొంత ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గంధమల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిన వెంటనే గవర్నమెంట్ కూడా రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో కూర్చొని మాట్లాడి ఆ అధికారులను కూడా ఏఎన్సీ గారిని వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడి అది చేయడం జరిగింది. గంధమల్ల ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ అది అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా డబ్బులు జమ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వన్స్గా గంధమల్ల కొంత పూర్తయితే కొంత గ్రౌండ్ వాటర్ లెవెల్ మనకు పెరిగి రాజపేటకు కొంత ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పూర్తి స్థాయి అనను, కానీ మనకి ఇటువైపు నుంచి మనం ఇది తపాస్పల్లి వాటర్ పట్టుకురాగలిగితే కనుక ఇక రాజపేటకు నీటి కొరత ఉండదు అనేది నాకున్నటువంటి ఆలోచన. సో ఆ కార్యక్రమం మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మీకు అందరికి తెలిసిందే కదా, ఓట్ల కోసం అన్ని చెప్తా ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు గతంలో చెట్టు కట్టేయమంటే చెట్టును కొట్టేసినట్టు అయిపోతుంది, చెట్టే లేకుండా చేస్తే కట్టేసుడే లేదన్నట్టు అవుతుంది. అయితే నేనేమంటున్నంటే ఎవరు చేస్తారా ఎవరు అనేది కాదు, మనకు నీళ్ళు వచ్చినాయా లేదా అనేదే లెక్క. నీళ్లు సాధించడం కాడ పార్టీలు అవసరం లేదు, మనకు పంతాలు అవసరం లేదు. నీళ్ల కోసం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, అందరం సమిష్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీ మన రాజాపేటకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా నేను వచ్చి ముందుండడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా తరఫున నేను నాకున్నటువంటి దారుల్లో నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ విషయంలో కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున రిప్రజెంటేషన్ పంపిస్తాను, రేపే పంపిస్తా. ఇంటర్మీడియట్ కాలేజు రాజపేటకు ఒకటి శాంక్షన్ చేయమని చెప్పి. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 118 ఏమో పెడతా ఉన్నారు, 118 పెడుతున్నటువంటి సందర్భంలో దాంట్లో నేను అనాథ పిల్లల కోసం ఉన్న అదొకటి పెట్టాలని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం ఈ ఆలేరు నియోజకవర్గానికి వచ్చింది ఒక స్కూలు, అది ఆడ భువనగిరి దగ్గర రుస్తాపురం దగ్గర పెడతా ఉన్నారు. అది తుర్కపల్లి మండలం శివారు ఆడ పెడతా ఉన్నారు రుస్తాపూర్ దగ్గర. అటు భువనగిరి దగ్గరనేనా, ఆడ పెట్టాల్సిన అవసరం లేకుండా అది ఈడబెట్టినా అయిపో. ఎందుకంటే ఆడ మోడల్ స్కూల్ ఉంది, అక్కడే నీకు హైదరాబాద్ పోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడే భువనగిరికి ఉన్నాయి. అదే దాన్ని వీలైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజపేటకు దాన్ని తీసుకురాగలిగితే మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రాజపేటలో స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకొస్తే ఇది ఎందుకంటే మారుమూల ప్రాంతం ఇది. గతంలో ఇప్పుడున్నటువంటి కాలేజీలు కూడా అప్పటి మోత్కుపల్లి నరసింహులు గారు వారు వీరు చేసినటువంటి సహకారమే తప్ప కానీ పెద్దగా ఏమైనా పరిస్థితి లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజ్ ఆరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఇక రాజపేట్ ఫోర్టుకు సంబంధించినటువంటి అంశం మాట్లాడినారు. రాజపేట్ ఫోర్టు నేను చాలా రోజులు ఆ ఫోర్టులో తిరిగిన, మీ అందరికి తెలిసిందే. ఆ ఫోర్టు చాలా అద్భుతమైంది, చారిత్రాత్మకమైంది. సో అది అనేకమైనటువంటి చరిత్రలకు సాక్ష్యంగా ఉన్నటువంటి ఫోర్టు. దాన్ని నేను గవర్నమెంట్తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఒకటి ఈ టెంపుల్ సర్క్యూట్ అనేది చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కొమిరవెల్లి, ఆ తర్వాత కొండపోచమ్మ, ఆ తర్వాత ఇటు పలుగుల మైసమ్మ, ఆ తర్వాత ఈ రాజపేట్ ఫోర్ట్తో పాటు ఇట్లా ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశం ఉండే. టెంపుల్ సర్క్యూట్ చేస్తామనేటువంటి ప్రతిపాదన మొన్న మంత్రి గారు కూడా పెట్టిరు. దాంట్లో ఈ రాజపేటను కూడా కలపాల్సినటువంటి అవసరం ఉంది. రాజపేటను కలిపితే రాజపేట చాలా సెంటర్ ఇది. ఇక్కడ మీరు జైన దేవాలయం తీసుకున్నా, కొలన్పాక తీసుకున్నా, లేకపోతే ఇక్కడ యాదగిరిగుట్ట తీసుకున్నా, లేదంటే ఇక్కడ పోతే మీకు కొండపోచమ్మ తీసుకున్నా, లేకపోతే కొమిరెల్లి తీసుకున్నా, ఇది ఒక సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది డెవలప్ చేయడం అనేది అన్నిటికీ మంచి ఆలోచన. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది కొంత. ఇంకా అలాగే పాల బిల్లులు రావట్లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ పాల బిల్లుల సంగతి మీ అందరికీ తెలిసిందే. పాల బిల్లులు ఈ పాల సంఘాల చైర్మన్లు ఇదివరకు గతంలో బొందుగుల నరసింహారెడ్డి గారు అని అప్పట్లో ఉండే రాజపేటనైనా బొందుగుల, ఆయన దిగిపోయేటప్పుడు మిగులు నిధులతో ఇలా చేతిలో పెట్టిపోయాడు.
గుత్తా ఫ్యామిలీ గారి చేతిలో మిగులు నిధులతో పెట్టిపోతే మొత్తం ఏం లేకుండా ఫుట్బాల్ బుడ్డి తేల్చి ఇడిచిపెట్టిరు. ఇప్పుడు ఆ చిట్యాల కాడ ఉన్నటువంటి ఆ భూములు అవి అమ్ముదామని ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం దాన్ని జీవ సమాజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సరే అదంతా రైతుల ప్రాపర్టీ, అది ఎవరు సొంతం కాదు, అది రైతుల ప్రాపర్టీ. అంత ఈజీగా పోవడానికి లేదు. వెంటనే బిల్స్ మంజూరు చేయాలి. ఆ బిల్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే కానీ సొంత నిధులు అక్కడో ఇక్కడో పెడుతున్నాం అంటారు కదా. గుత్త ఫ్యామిలీ కూడా సొంత నిధులు ఇచ్చి ఇప్పుడు ఈ బిల్లులు మంజూరు చేసి తర్వాత వచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక ఎమ్మెల్సీగా రాజపేట నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మీరందరూ ఆశీర్వదించి మీ అందరూ పార్టీలకు అతీతంగా మా వాడని చెప్పి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల కాలంలో మీరు గెలిపించిన తర్వాత నేను ప్రజా సమస్యలు తప్ప ఇంకొక అంశంలో లేను. ఎటువంటి అవకాశం ప్రభుత్వం ఇస్తానా నాకు కావాల్సిన అవకాశాలు కాదు, ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నా. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. కులగణన దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి అంశాలను ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకానొక దశలో ప్రభుత్వంతో కొట్లాడినని ప్రభుత్వం మెడలు వంచేటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూనే ఉన్నాను. మీరిచ్చినటువంటి బలం, మీరిచ్చినటువంటి ప్రేమ, మీరిచ్చినటువంటి ఓటు ద్వారానే ఇది సాధ్యమైంది. నాకు జీతం వచ్చిన ఒక్క రూపాయి కూడా నేను ఇంటికి తీసుకుపోను. పేద పిల్లల కోసమే, చదువుల కోసం ఖర్చు పెడతా ఉంటా. ఇదే ఆలేరు నియోజకవర్గంలో, ఇదే రాజాపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు అందరికి బాటా షూస్ కొనిచ్చి అందరి కాళ్ళకు తొడిగించిపోయినటువంటి కార్యక్రమం మీ అందరికి తెలుసు. నా బిడ్డలు వేసుకుంటున్న షూజే మీ బిడ్డలు కూడా వేసుకోవాలని పంపించడం జరిగింది. అలాగే ఈ రాజాపేట మండలం ఏదైతే ఉందో, ఈ రాజాపేట మండలం నాకు నా సొంత మండలం లాంటిదే. ఎందుకంటే నేను ఈ రాజాపేటలో కొన్ని నెలల పాటు ఉన్నటువంటి వాడిని. ఇదే గవర్నమెంట్ రెసిడెన్షియల్ దాంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళం. అప్పుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ మాకే ఉంటుండే, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళం మేమంతా. సో కాబట్టి రాజాపేటతో చాలా పెద్ద అనుబంధం ఉంది. ఈ రాజాపేట నాకు మరొక తల్లి లాంటి ఈ మండలం ఇది. ఖచ్చితంగా ఈ మండలానికి మంచి చేసేటువంటి కార్యక్రమంలో ముందుంటా. ఇప్పుడు రాబోయేటువంటి ఇప్పుడు బడ్జెట్ అయింది. ఈ బడ్జెట్లో మరి ఎమ్మెల్సీగా నాకు కూడా కొంత ఫండ్ ఈసారి కేటాయిస్తే మా నర్సన్న ఎక్కడ నర్సన్న మన ఎమ్మెల్సీ ఫండ్స్ మా నర్సన్న ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పార్టీ నుంచి ఆయన, మీరు ఏ సమస్య ఉన్నా అన్న, మీ గ్రామాలలో కానీ మీ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి అన్న. ఈ ప్రభుత్వం చేయలేని పనులు మేము చేసి పెడతాం. రెండో విషయం ఏంటంటే, మరి వచ్చే ఫండ్స్లో కూడా రాజాపేటకు మీరు అవకాశం కల్పించండి. ఈ రాబోయేటువంటి ఫండ్స్లో కూడా ప్రయారిటీ రంగాలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఎక్కువగా నా నిధులు ఖర్చు అయితే నాకు హ్యాపీగా ఉంటుంది. అందుకోసమని రేపు వచ్చేటువంటి నిధులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో మిగతా మండలాలకు ఏ విధంగా చూస్తూ ఈ మండలాన్ని కూడా కొద్దిగా రవంత ఎక్కువనే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈసారి అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు మధు గారు ఏదున్నా మీరు నర్సన్న గారికి టచ్లో ఉండండి. ఇక ఇవే కాదు, ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి, ఈ రాష్ట్రం అనే కాదు, అటు అనంతపూర్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, లేదంటే ఏ దేశమైనా పర్వాలేదు ఈ ప్రపంచంలో ఎక్కడ మీకు సమస్య ఉన్నా నాకు నెట్వర్క్ ఉంది, నేను చేసి పెడతా. నాకు నెట్వర్క్ ఉంది, నేను చేసి పెడతా. మొన్న ఒక పిల్లగాడు కోరుట్ల నుంచి మలేషియాలో పోయి ఉన్నాడట. మలేషియాలో పోయి ఉంటే అతను ఎవరు మోసం చేస్తే రోడ్ల మీద పడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే, మలేషియాలో ఉన్నటువంటి మా వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ పులగాన్ని పనిలో పెట్టుకున్నాడ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అక్కడ. ఇట్లా కొన్ని వందల మంది పిల్లల్ని విదేశాలలో అక్కడ ఇక్కడ వాళ్ళకి సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎక్కడికి పోయినా మనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. మీ సమస్యలన్నిటికీ నేను బాధ్యత వహిస్తా. మీ సమస్యలను మేము భుజాల మీద వేసుకొని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడి వాళ్ళకో చేస్తూ ఉన్నాం. అనంతపూర్, కర్నూలు, గుంటూరు నుంచి వస్తారు మన దగ్గరికి. మరి రాజాపేటలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను సూచన చేస్తూ ఉన్నా, ఇది మన ఇల్లు, నా ఆఫీస్ అంటే మీ ఇల్లు. మీ సమస్యలకు
పరిష్కార కేంద్రంగా ఉంటుంది. మీరు ఆల్వేస్ మీరు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ప్రభుత్వం ఇవాళ నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమ పథకాలు చూసిన తర్వాత కొంత అసంతృప్తి మాత్రం కనిపిస్తూ ఉంది నాకు. ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశాన్ని రాజపేట గ్రామ పంచాయతీ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. లబ్ధిదారులకు, అప్లై చేసుకున్న లబ్ధిదారులకు అందరికీ పథకాలు రావాలి, అందరికీ ఇండ్లు రావాలి, అందరికీ పెన్షన్లు రావాలి, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందినప్పుడే అది ప్రజాపాలన అవుతుంది, సంక్షేమ రాజ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి నేను ఇలా రాజాపేటను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, రాజాపేటలో ఒక నవ యువకుడు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే రాజాపేట ప్రజల్ని కూడా ఒకసారి పలకరించినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు ఎవరు లేరు, మీకు ఎమ్మెల్యే లేరు అనేటువంటి బాధ, ఆ ఫీలింగే కలిగించకండి. నేనున్నా, నీకు ఏ కష్టం వచ్చినా నేను నిలబడతా అని చెప్పి నేను మధుకు కానీ అందరికి కానీ హామీ ఇస్తా ఉన్నా. అలాగే స్పెషల్గా మీరు మీ బాధలు ఏమన్నా ఉంటే మాకు చెప్పి చూడండి, ఎట్లా జరుగుతాయో చూడండి, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో నాకు ఆహ్వానం పలికినటువంటి అధికార బృందానికి, సర్పంచ్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోడు.